హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీతో ఒక మంచి ఇంపార్టెంట్ విషయాన్ని అయితే షేర్ చేసుకుంటాను. మనం రీసెంట్గా పెట్టాం కదా వీడియో, ఫస్ట్ అటెంప్ట్లోనే బ్యాంక్ జాబ్ ఎలా కొట్టాను అనేది. ఆ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అట్లాగే ఆ వీడియోలో చాలామంది కామెంట్ చేశారు ఏంటంటే, బ్రో మాకు క్వాంట్ స్ట్రాటజీ చెప్పండి, ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మీరు ఎట్లా క్వాంట్లో కొంచెం స్ట్రాంగ్ అయ్యారు, అట్లాగే ఇంగ్లీష్ కొంచెం మాకు చెప్పండి, ఇంగ్లీష్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే. ఇంగ్లీష్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, తర్వాత వీడియోలో. ఫస్ట్ అయితే క్వాంట్ గురించి మాట్లాడదాం. చాలామందికి మేము ఇప్పుడు ఇంకా బిగినర్స్ బ్రో, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏం చదవాలి అని బోల్ మంది చాలా కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంట్ ప్రిలిమ్స్ అవనివ్వండి, మెయిన్స్ అవనివ్వండి, మనం ఎట్లా గెట్ ఇన్ అవ్వాలి, మన ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఎట్లా ఉండాలి, అవన్నీ అయితే మీకు చెప్తాను. ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అంటే ఎవరో వాళ్ళో వీళ్ళో చెప్పినట్టు ఏదేదో చెప్పేసి మిమ్మల్ని క్లంజీ చేసేసి మీకు అట్లా చేయాలని కాదు. ఏమంటే క్వాంట్ నా పర్సనల్గా నేను ఎలా డెవలప్ అయ్యానో, సో నేను ఎట్లా కొంచెం స్ట్రాంగ్ అయ్యాను క్వాంట్లో అని అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఎట్లా గ్రో అయ్యానో మీరు కూడా అట్లానే గ్రో అవుతారు. న్యాచురల్టీ అనేది న్యాచురల్గానే ఉంటుంది ఎప్పుడు కూడా. మనం నేనేదో అది చదవండి, ఇది చదవండి, అది చేసేయండి, ఇది చేసేయండి, అలా చేసేయండి, ఇలా చేసేయండి అని చెప్తే మీకు అదంతా క్లమ్జీగా ఉంటుంది. సో నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఎట్లా ప్రిపేర్ అయ్యాను, నేను ఏం చేశాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే మీతో చెప్తాను. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఆటోమేటిక్గా గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకింగ్ విషయానికి వచ్చేసరికి నేను కొంచెం అన్ని పేపర్స్ అయితే కొంచెం చూశాను. ప్రిలిమ్స్, మెయిన్స్ అవన్నీ కూడా రీసెంట్గా పేపర్స్ ఓపెన్ చేసి మెమరీ బేస్డ్ పేపర్స్ అన్నీ కూడా చూశాను. చూశాక నాకు అర్థమైన విషయం ఏంటంటే, కొంచెం మీరు హార్డ్గా మీరు చదువుతున్న ఏదైతే టైం ఉందో ఆ టైంలో కొంచెం ఎక్స్ట్రా టైంని కేటాయించి, ఎవరైతే బిగినర్స్ అవనివ్వండి, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు అవనివ్వండి, చాలామంది కూడా వేరే వేరే సెక్షన్స్ పైన చాలా టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ టైం వేస్ట్ అనేది కొంచెం తీసుకొచ్చి క్వాంట్ మీద పెట్టండి, ఆటోమేటిక్గా మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. చాలామంది 99% బ్యాంకింగ్ స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే క్వాంట్స్ మీద అంత ఇంట్రెస్ట్ పెట్టరు ఎవరు కూడా. ఎప్పుడు ఆ జనరల్ అవేర్నెస్ అవి అనుకొని కూర్చుంటారు కదా, అది కాదు. క్వాంట్స్ మీద ఇంట్రెస్ట్ పెడితే, దానిలో గ్రోత్ కనిపిస్తే, ఆ సక్సెస్ ఎలా ఉంటుందో మీరందరూ కూడా కంపల్సరీగా రుచి చూస్తారు. ఈసారి కంపల్సరీ నేను చెప్పింది ఫాలో అవ్వండి, కంపల్సరీగా మీరు అనేది ఆ సక్సెస్ని కంపల్సరీగా టేస్ట్ అనేది చేస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు ఏ విషయంలో కూడా అయినా సరే ఫస్ట్ అనేది సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే నేను క్వాంట్స్ అనేది కష్టం కదా, నేను చేయలేనేమో, నేను చేయగలనో లేదో అనే చాలా డౌట్స్తోని, చాలా సందిగ్ధంలో ఫస్ట్ ఏమంటే వాళ్ళే డిమోటివేట్ చేసుకుంటారు. ఎప్పుడు కూడా ఆ తప్పు అయితే మాత్రం ఎవరూ చేయొద్దు. మీరు డిమోటివేట్ అయ్యే సిచ్యువేషన్లు ఉంటే వేరే ఇంకేమైనా ఆల్టర్నేట్, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుని వేరే ఆల్టర్నేట్ వీడియోస్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, ఇట్లా కొంతమంది మీకు మోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు ఇచ్చేసుకోండి. కానీ ఎప్పుడు కూడా సెల్ఫ్గా డిమోటివేట్ అవ్వద్దు. సెకండ్ వన్ ఏమంటే తప్పుడు సలహాలు ఇచ్చేవారి మాటలు ఎప్పుడూ వినొద్దండి. మీరు ఏదైనా ఉంటే మీకు మీరుగా ఓవర్కమ్ చేసేటట్టు ఉండాలి. సో ఈ క్వాంట్ని కూడా ఎవరైనా కొంచెం బిగినర్స్, లేదంటే ఎవరైనా కొంచెం క్వాంట్ అంటే భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడండి. మీరు కంపల్సరీగా క్వాంట్లో కంపల్సరీగా మీరు మంచి మార్క్స్ తెచ్చుకునేటట్టయితే నేను మీకు చెప్తాను స్ట్రాటజీ, నా పర్సనల్ స్ట్రాటజీ. ఏం లేదు, క్వాంట్ అనేసరికి మనకి ఎప్పుడు కూడా ఏమంటే ఇప్పుడు ఒక టాపిక్స్ ఉంటాయి బ్యాంకింగ్లో వచ్చేసి, ఒక 5-6 టాపిక్స్ అయితే చాలా 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 ఇంపార్టెంట్స్. అవి కూడా డిస్కస్ చేద్దాం ఏంటనేది, ఆ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు ఏదైనా ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యారు అంటే, ఇప్పుడు సపోజ్ పర్సంటేజెస్ ఉంది, మనం పర్సంటేజెస్ గురించి ఒక 2 వీడియోలు అయితే చేసాం. 2 వీడియోస్ చేశాను, దాంతోపాటు కొన్ని షార్ట్స్ కూడా చేశాను పర్సంటేజెస్ మోడల్స్లో. సో ఆ వీడియోస్ షార్ట్స్లో మనకి హార్డ్లీ 12 to 13 మోడల్స్ అయితే కవర్ అయ్యాయి. సో చాలామంది ఏం చేస్తారు, ఓకే చెప్పారు కదా 12 to 13 మోడల్స్, ఇవి ప్రిపేర్ అవుదాము, ప్రిపేర్ అయితే ఈ మోడల్ ఏది వచ్చినా చేసుకోవచ్చు అని చెప్పేసి
అపోహలు అయితే ఎవరు కూడా ఉండొద్దు. నేను చెప్పింది కేవలం డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్. కానీ మీరు నెక్స్ట్ ఏం చేయాలి, ఏ మోడల్ అయితే అక్కడ మీరు చూసారో ఆ మోడల్ పైన మినిమం 2-3 సమ్ములు మీరు ఎక్స్ట్రా ట్రై చేయాలి. ఆ మోడల్లో కొంచెం హై లెవెల్ ట్రై చేయాలి, మీడియం లెవెల్లో ట్రై చేయాలి, లో లెవెల్ కూడా ట్రై చేయాలి. ఏ మోడల్ ఏ లెవెల్ అనేది మీకు ఏ ఎగ్జామ్లో యూజ్ అవుతుందో మనం చెప్పలేం. ఇప్పుడు మీడియం లెవెల్ లో లెవెల్ వచ్చేసి ప్రిలిమ్స్కి పనికి వస్తుంది. అట్లాగే మీడియం లెవెల్ హై లెవెల్, మీడియం అనేది ఇటు ప్రిలిమ్స్ వైపు పనికి వస్తుంది, మెయిన్స్ వైపు కూడా పనికి వస్తుంది. సో మీడియం లెవెల్ హై లెవెల్ వచ్చేసి మెయిన్స్లో రావచ్చు. కనుక ఇప్పుడు ఒక టాపిక్ ఉంది అంటే ఆ టాపిక్లో ఏ టాపిక్ అయినా సరే హార్డ్లీ 15 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 25, 30 ఏమైనా ఉండొచ్చు మోడల్స్. ఆ మోడల్స్ అన్నీ కూడా మనం ఒకసారి టచ్ చేయాలండి. టచ్ చేశాక ఒక టాపిక్ నుండి, ఇప్పుడు ఏదైనా పర్సంటేజ్ టాపిక్ అనుకుందాం, ఆ టాపిక్ నుండి మినిమము 100 to 200 క్వశ్చన్స్ అనేవి మీరు కంపల్సరీగా సాల్వ్ చేయాలి. ఆ 100 to 200 కూడా ఎట్లా ఉండాలంటే అన్నీ మీకు వచ్చినలా ఈజీగా ఉండకూడదు. అది మీరు సోర్స్ ఎక్కడి నుండి తీసుకుంటారా అనేది మీ ఆప్షన్. మీరు వేరే ఏమైనా బుక్స్ అయినా ఆర్డర్ చేసుకోండి, లేదంటే వేరే ఇంకేమైనా సోర్స్ కావాలంటే తీసుకోండి. మీరు ఎట్లా ఏం చేస్తారనేది అది మీ ఒపీనియన్. కానీ మీరు కంపల్సరిగా ప్రాక్టీస్ చేయాలి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారో మీరు ఆ టాపిక్ మీద ఏదైనా ఈరోజు మీరు ట్రై చేయండి. ఏదైనా ఒక టాపిక్ చూసి ఆ టాపిక్ ఉన్న బేస్మెంట్స్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి అవి చూసుకొని దాని తర్వాత మీరు ఆ టాపిక్ మీద ఒక 200 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. సాల్వ్ చేశాక మీరు నెక్స్ట్ ఏదైనా మాక్ టెస్ట్ ఏదైనా రాయండి. మాక్ టెస్ట్ ఏదైనా రాసిన తర్వాత మీకు ఆ రిజల్ట్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో మీ కళ్ళతో మీరే చూస్తారు. ఎందుకు అంటే మీకు బేసిక్ కాన్సెప్ట్స్ మీకు స్ట్రాంగ్గా ఉంటే వాడు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినా, వాడు టఫ్గా అడగనివ్వండి, నార్మల్గా అడగనివ్వండి, ఎట్లయినా అడగనివ్వండి, ఆడిష్టం. అది క్వాంట్స్లో ఏం అడుగుతారు అడగని. మీకు స్ట్రాంగ్గా బేసిక్ స్ట్రాంగ్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు మీరు ఏ క్వశ్చన్ అడిగినా మీరు భయపడవలసిన లేదు. సింపుల్ క్వశ్చన్ అడిగితే ఒక 20-30 సెకండ్స్లో చేస్తారు. కొంచెం హార్డ్ క్వశ్చన్ అడిగితే మెయిన్స్ లెవెల్ అడిగితే 1 minute 1.5 minute పడుతుంది. కానీ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేస్తారు కదా. సో అదే మీరు నార్మల్ సిచ్యువేషన్లో ఉంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరా? చేయలేరు. సో నేను చెప్పేది ఏంటంటే ఆ ఒక్క ఇంపార్టెంట్ విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ టాపిక్ అయినా చేయండి, ఆ టాపిక్కి సోర్స్ చూసుకొని ఏ వీడియోస్ బాగున్నాయా, లేదంటే ఏదైనా బుక్ బాగుందా, దీనిలో బేసిక్స్ ఏమున్నాయి, ఫండమెంటల్స్ ఏమున్నాయి చూసుకొని ఆ టాపిక్ని చేశాక దాని మీద కొంచెం గ్రిప్ తెచ్చుకొని దాని తర్వాత ఒక 100-200 క్వశ్చన్స్ చేయండి కంపల్సరీగా. అందులో హార్డ్ లెవెల్ ఒక 50 చేయండి, మీడియం లెవెల్ ఒక 100 చేయండి, లో లెవెల్ ఒక 50 చేయండి. ఆ 200 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేశాక ఏదైనా బిట్టు ఆ టాపిక్ నుండి వచ్చే బిట్టు ఏదైనా మిస్ అవుతుందో ఒకసారి చూడండి. ప్రతి క్వశ్చన్ను కూడా మీరు కొంచెం టచ్ చేయాలండి. ఏం హార్డ్గా ఏం పడుతుంది, ఒక టాపిక్ మీరు తీసుకుంటే 1 week తీసుకోండి. మీకు హార్డ్లీ 1 week ఒక టాపిక్ మొత్తం తీసుకున్నా బ్యాంకింగ్లో ఒక 10 టైప్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. 10 7s 70 days అవుతుంది. అంటే హార్డ్లీ 2 months 15 daysలో మీరు క్వాంటా అంతా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోవచ్చు. చాలా సింపుల్, అంటే సింపుల్ స్ట్రాటజీ. కాకపోతే ఇంకా కొంతమంది కొంచెం ఈ బైపీసీ ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటే కొంచెం ఫోకస్ చేయండి. మేము బైపీసీ కదా మాకు రాదు అని ఎప్పుడు కూడా డిమోటివేట్ అయితే అవ్వద్దు. వస్తుంది. ప్రతి ఒక్కరు టాలెంటు కష్టపడే తత్వం ఉన్నవాడికి ఎప్పుడు కూడా విజయం దక్కుతుందండి. 100% విజయం వస్తుంది. నేను నా కళ్ళతో లిటరల్లీ మీరు చెప్పాలంటే నాకు తెలిసిన బాగా ఒక ఫ్రెండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కానిస్టేబుల్ చేస్తున్నాడు టీఎస్లో. తను ఎంత దారుణం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 36/6 అని ఉందనుకోండి, ఈ 6ని కొట్టేస్తుండేవాడు వాడు. అన్న ఆన్సర్ 3 అని చెప్పేవాడు. ఒరే బాబు, నువ్వు ఏ స్కూల్ చదివావు, ఏ కాలేజ్ చదివావు, ఇది ఏంటిది, ఎవడు చెప్పాడురా, ఎవడు చెప్పాడు నీకు, మ్యాథ్స్ వినవా రావా అంటే నేను ఇది జోక్గా చెప్తాను అనుకోకండి. వాడు ఇట్లానే కాదు, ఆ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు వాడు పాపం కట్ట తెలిసేది కాదు, అట్లా కొట్టేస్తుండేవాడు. ఒరే తమ్ముడు ఇట్లా చేయకూడదు, ఇది కాదు ప్రొసీజరు అని చెప్పి వాడికి ప్రతి పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి చెప్పామండి.
ప్రతి ఒక్కటి చెప్పాము. నిజంగా వాడు కూడా చాలా అంటే చాలా కష్టపడ్డాడు. నిజంగా ఎక్సలెంట్గా కష్టపడ్డాడు, బాగా కష్టపడ్డాడు. ఈరోజైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేస్తుండే తెలంగాణలో. సో నాకు అప్పుడు అర్థమైంది, ఎవరైతే కష్టపడతారో కంపల్సరీగా విజయం వాళ్ళ తలుపు తడుతుందండి. సో ఎప్పుడు కూడా డీమోటివేట్ అవ్వద్దు. కొంచెం టైం, సమ్టైమ్స్ కొంచెం టైం టేకన్ తీసుకుంటుంది. ఒక్కొక్కళ్ళ బ్రెయిన్ స్పీడ్ అనేది ఒకలా ఉంటుంది. ఇప్పుడు నేను నార్మల్గా ఇప్పుడు మనం వీడియోస్ చేస్తాను, ఇప్పుడు బిగినర్స్కి అందరికీ అర్థం కావాలని చెప్పేసి మనం స్లోగా చెప్తున్నాం. అదే నేను స్పీడ్గా చేసుకుంటూ పోతే ఒక్కరికి కూడా వీడియో అర్థం కాదు, అంతే కదా. సో ఆ స్పీడ్ని కొంతమంది క్యాచ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో అందుకనే ఒక్కొక్కరు బ్రెయిన్ స్పీడ్ అనేది ఒక్కో టైప్లో ఉంటుంది కనుక కొంచెం లోగా ఉండేవాళ్ళు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీరు కంపల్సరీగా సక్సెస్ అనేది వస్తుంది. ఏమి కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. దాంతోపాటు మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ప్రతి టాపిక్ కూడా క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా సాల్వ్ చేయాలని చెప్పాం. సాల్వ్ చేసి ఒక ఆటోమేటిక్గా మీకు మార్క్ టెస్టులు రాసినప్పుడు మీరు చేసిన మోడల్స్ అందులో వస్తే, ఒకవేళ అందులో మీరు చేసిన మోడల్ కాకుండా డిఫరెంట్ మోడల్ ఇచ్చినా, మీరు చేసిన మోడల్ అయినప్పుడు కూడా మీరు ఒకవేళ చేయలేకపోయినా ఆ క్వశ్చన్ని కంపల్సరీగా నోట్ చేసి పెట్టుకోండి. అవి మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. లిటరల్గా చెప్పాలంటే మీ లక్క బాగుంటే సేమ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. సేమ్ మోడల్, నెంబర్స్ కూడా చేంజ్ అవ్వకుండా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాంటి మోడల్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా. ఎందుకంటే మీరు ఏం చేశారు, ఆల్రెడీ ఆ టాపిక్ మీద చాలా స్ట్రాంగ్ గ్రిప్ తెచ్చుకున్నారు. గ్రిప్ తెచ్చుకున్నప్పటికీ కూడా మీరు ఆ సమ్మని చేయలేకపోయారంటే అదొక మంచి మోడల్ కిందనే. ఆ మోడల్ మీరు సపరేట్గా ఎక్కడైనా రాసి లేదంటే నోట్ చేసి పెట్టుకొని బుక్ మార్క్స్లో పెట్టుకొని ఉంచుకుంటే మీకు సేమ్ సమ్ము అలా ఎగ్జామ్లో సేమ్ నెంబర్స్ సేమ్ ఆప్షన్స్తో అలా వచ్చేసినా మీరు ఆశ్చర్యం అయితే పోవసరం లేదు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. మార్క్స్ రాసినప్పుడు కూడా ఎనలైజేషన్ ఎప్పుడు కూడా పేపర్ అనలైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేసిన క్వశ్చన్ అయినా సరే ఏమంటే, నేను ఈ క్వశ్చన్ని ఎంతసేపులో ఆన్సర్ చేశాను, ఈ క్వశ్చన్కి ఎంత టైం పడుతుందా, లేదు లేట్ అయింది అంటే నేను ఆ క్వశ్చన్ని ఎక్కడ నేను తప్పు చేశాను, ఎందుకు దీనికి ఎంత టైం పట్టింది, నేను అది కూడా అనలైజ్ చేయాలి. చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్ చేసేది ఇదే. ఇలా ప్రతి ఒక్కరూ చేస్తారు కానీ ఇలాంటి చిన్న ఉంటాయి కదా, ఇలాంటి చిన్న ట్రిక్స్ తెలుసుకుంటే మీరు ఆటోమేటిక్గా ప్రతి క్వశ్చన్ ద్వారా మనకు 2-3 సెకండ్లు మిగిలినా సరే, మనం ప్రిలిమ్స్లో వస్తే 30 క్వశ్చన్స్, మెయిన్స్లో వస్తే 50 క్వశ్చన్స్. ఇప్పుడు మెయిన్స్కి వచ్చేసి 50 క్వశ్చన్స్ ద్వారా మనకి మినిమం ఒక్కొక్క క్వశ్చన్ ద్వారా 2 సెకండ్స్ మిగిలిన, 2 లేదంటే 5 సెకండ్స్ మిగిలిన లాస్ట్కి అంతా 250 సెకండ్స్ అవుతుంది. లేదా ప్రిలిమ్స్కే వస్తే 150 సెకండ్స్ అవుతుంది. 150 సెకండ్స్ అంటే 2.5 మినిట్స్. 2.5 మినిట్స్లో సింపుల్గా ఉండే సింప్లిఫికేషన్స్ అవనివ్వండి, ఏదైనా వేరే అవనివ్వండి, 2-3 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు, అవునా కదా. సో టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఓన్లీ వదిలేసిన క్వశ్చన్సే అనలైజ్ చేయడం కాదు, మీరు ఏవైతే ఆన్సర్ చేశారో ఆ క్వశ్చన్స్ కూడా ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఏమైనా నేను ఎక్కడైనా మిస్టేక్ చేశానా, లేదంటే క్యాలిక్యులేషన్ ఏమైనా పెద్దది చేశానా, దీని క్యాలిక్యులేషన్ మనం ఎట్లా తగ్గించుకోవాలి, అవన్నీ కూడా తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ విషయానికి ఇప్పుడు వస్తే, డిఐ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఒక మెయిన్ ఫ్యాక్టర్. మెయిన్స్ కావనివ్వండి, ప్రిలిమ్స్ కావనివ్వండి, ఒక మెయిన్ ఫ్యాక్టర్. డిఐలు ఎప్పుడు కూడా ప్రిలిమ్స్లో అవ్వనివ్వండి, క్లర్క్స్ ఉంటాయి, క్లర్క్ మెయిన్స్లో అవ్వనివ్వండి, డిఐ అనేది ఎప్పుడు కూడా మరీ బీభత్సమైన టఫ్గా ఉండదు. పిఓస్కి అయితే కంపల్సరీ టఫ్గా ఉంటుంది, అది పక్కన పెడదాం ఒక నిమిషం, దీని గురించి మాట్లాడదాం. డిఐ ఎప్పుడు కూడా టఫ్గా ఉండదు. టఫ్గా ఇచ్చినా 1-2 డిఐలు ఇస్తే ఇవ్వచ్చు, అది సెకండరీ, పక్కన పెడదాం. సో ఆ డిఐస్ ఏవైతే ఉన్నాయో ఆ డిఐస్ని ఎప్పుడు కూడా మనం ఆ డిఐని సాల్వ్ చేస్తాం, అంతా ఓకే. నిన్న మనం పెట్టుకున్నాం కదా వీడియో, చూడండి, 2 కూడా ఈజీ డిఐసే పెట్టుకుంటాం. కానీ అందులో అడిగే క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి మంచి ట్రిక్కీగా ఉంటాయి. ఆ ట్రిక్కీనెస్ని కూడా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఓకే నేను డిఐ రాసాను అయిపోయింది, నేను ఇప్పుడు 5 క్వశ్చన్స్ అటెండ్ చేస్తున్నాను, 5 క్వశ్చన్స్ అటెండ్ చేస్తావు, కానీ మనకి బ్యాడ్ లక్ ఏమంటే బ్యాంక్కి ఆన్సర్కి రాదు. ఆన్సర్కి వస్తే అప్పుడు తెలుస్తుంది నువ్వు చేసిన తప్పు ఏంటో అని. చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్స్ చేస్తారు కంపల్సరీగా. ఆ క్వశ్చన్స్లో చిన్న ట్రిక్కీనెస్ ఉంటుంది. ఆ ట్రిక్కీనెస్ అనేది అర్థం చేసుకోవాలంటే మోర్ నెంబర్ ఆఫ్ డిఐస్ కూడా మనం సాల్వ్ చేయాలి. సో మెయిన్స్లో వచ్చేసరికి ఏమంటే డిఐ కొంచెం హార్డ్ లెవెల్ ఉంటుంది,
డిఐ సాల్వ్ చేయడానికి మనకు టైం పడుతుంది. ఆ డిఐ సాల్వ్ చేశాక క్వశ్చన్స్లో కూడా ఒక 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఈజీగా ఉన్న, ఒక 2 క్వశ్చన్లు ఈజీగా ఉంటాయి, ఒక 2 క్వశ్చన్లు మోడరేట్, ఒక 1 or 2 క్వశ్చన్స్ హార్డ్ అట్లా ఉంటుంది. సో అది మన అట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే డిఐస్లో చేయొచ్చు. కానీ డిఐస్లో ఎప్పుడూ కూడా క్వాంట్లో 5 టాపిక్స్ ఉంటాయి. ఆ 5 టాపిక్స్ డిఐస్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ అవనివ్వండి, ప్రిలిమ్స్ అవనివ్వండి, ఏమైనా అవనివ్వండి, ఆ 5 టాపిక్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అవి ఆ 5 అనేవి ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి పర్సంటేజెస్, సెకండ్ వన్ మిక్స్చర్ అండ్ ఎలిగేషన్, థర్డ్ వన్ ప్రాఫిట్ అండ్ లాస్, ఫోర్త్ వన్ టైమ్ అండ్ డిస్టెన్స్, ఫిఫ్త్ వన్ టైమ్ అండ్ వర్క్. ఇవి 5 ఇంపార్టెంట్. సో కొన్ని పీఓ మెయిన్స్ పీఓస్లో కూడా మన 6th వన్ కూడా ఒకటి ఉంది, మోస్ట్ డేంజరస్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ అనేది ఒక 6th అయితే ఉంది. సో మనకు వచ్చేసి ప్రాబబిలిటీ పక్కన పెడదాం. ఇది ఏమంటే ఆ టాపిక్ వచ్చిన వాళ్ళకి చాలా ఈజీగా వస్తుంది. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి అది ఎప్పుడూ కూడా జీవితాంతం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. ఈ ప్రాబబిలిటీని అయితే పక్కన పెడదాం. ఈ 5 టాపిక్లు దీన్ని పక్కన పెడదాం. ఈ 5 టాపిక్లు ఏవైతే ఉన్నాయో ఈ 5 టాపిక్ల్లో మీరు 100కి 100% పర్ఫెక్ట్ అవ్వాలండి కంపల్సరీగా. ఎందుకంటే మీకు డిఐస్లో వచ్చేవి మ్యాక్సిమం ఈ 6 టాపిక్స్. దీన్ని పక్కన పెడదాం. ఈ 5 టాపిక్లు అనేది డిఐలో మ్యాక్సిమం 5 టాపిక్లే యూజ్ అవుతాయి. అన్నిటికంటే ఎక్కువ పర్సంటేజ్ యూజ్ అయ్యేది ఈ పర్సంటేజెస్ టాపిక్కే మనకి ఎక్కువ శాతం యూజ్ అవుతుంది. పర్సంటేజ్ టాపిక్ ఈ మిక్స్డ్ అండ్ డెలిగేషన్ ఇవన్నీ ఏమంటే మిక్స్డ్ అండ్ డెలిగేషన్ కూడా యూజ్ అవుతుంది, పక్కన పెట్టండి. ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ ఇవన్నీ కూడా ఏమంటే డిఐ దీన్ని బట్టి అయితే యూజ్ అవుతాయి. సో ఎవరైతే బిగినర్స్ అవనివ్వండి, ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అవనివ్వండి, మనం ముందు చెప్పుకున్న స్ట్రాటజీ ప్రకారం ఫస్ట్ ఈ 5 టాపిక్లు అనేవి స్ట్రాంగ్ అవ్వాలి. మీరు స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ 5 టాపిక్లో 200 కాదు, ఒక్కొక్క టాపిక్ నుండి 300 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఈ 300 క్వశ్చన్స్లో ఎట్లా అంటే మూడు లెవెల్స్ కింద విడగొట్టుకోండి. హై, లో, మీడియం. ఈ లో లెవెల్ నుండి ఎక్కువ చేయొద్దండి, 50 క్వశ్చన్సే చేయండి. లో లెవెల్ నుండి 50 క్వశ్చన్సే చేయండి. మీడియం లెవెల్ నుండి 150 క్వశ్చన్స్ చేయండి. హై లెవెల్ నుండి 100 క్వశ్చన్స్ చేయండి. ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఈ 5 టాపిక్లు కూడా ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. కంపల్సరీగా మీరు ఏ క్వశ్చన్ వచ్చినా సరే దాని నుండి అటెంప్ట్ చేస్తారు 100%. నేను అందుకనే స్టార్టింగ్ పర్సంటేజెస్తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు పర్సంటేజెస్ చేసాం. ఇంకా కొంచెం మంచిగా మనకు టైం ఉంటే ఇంకా పర్సంటేజెస్లో ఇంకా వీడియో కూడా చేద్దాం మంచిగా. అవి పక్కన పెడితే నెక్స్ట్ ఇప్పుడు మిక్స్చర్ అండ్ డెలిగేషన్ కొంచెం వీడియోస్ అన్నీ కొంచెం క్లియర్ అయ్యాక ఇంకా టాపిక్ వైజ్ వీడియోస్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఈ 5 టాపిక్స్ అయితే కవర్ చేద్దాం. మంచిగా కవర్ చేశాక మీ ఓన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉంటుంది కదా, దాంతోపాటు మనం ఈ వీడియోస్ చేస్తాం కదా, ఈ రెండింటిని క్లబ్ చేయండి, మిక్స్ చేయండి. మనం ఎందుకంటే లో లెవెల్ చేద్దాం, మీడియం లెవెల్ చేద్దాం, హై లెవెల్ చేద్దాం, 3 వీడియోస్ చేద్దాం ఒక్కొక్క టాపిక్ కావాలంటే. కానీ మంచిగా అన్ని మోడల్స్ కొంచెం కవర్ చేసుకుంటూ అన్నీ అంటే మీరు కామెంట్స్లో కూడా పెట్టవచ్చు కావాలంటే. ఇప్పుడు ఆ వీడియోస్ చేశాక సో మీరు ఏమైనా మోడల్ మిస్ చేశారు అది ఇది అని చెప్తే అవసరమైతే మనం ఒక షార్ట్ చేసుకుందాం. అదే మోడల్ మీద ఒక షార్ట్ చేసి మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికి కూడా మనం ఇచ్చుకోవచ్చు. సో
మీరు ఏం చేస్తారంటే క్వాంట్ అనేది ఎప్పుడు కూడా ఒక స్ట్రాటజీ వైజే వెళ్ళాలి. కొంచెం మీరు టైం కూడా ఎక్స్ట్రా టైం అనేది దానిపైన కొంచెం స్పేర్ చేయాలి. అంటే మీరు ఆ సెక్షన్లో స్ట్రాంగ్ అవ్వాలి అనుకుంటే మీరు దానిపైన ఎక్స్ట్రా టైం కూడా స్పేర్ చేయాలి. స్పేర్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ క్వాంట్ సెక్షన్ అనేది డెవలప్ అవుతుందండి. 100కి 100% డెవలప్ అవుతుంది. మేము అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఇట్లా సేమ్ ఒక టాపిక్ బాగా ప్రిపేర్ అయ్యేవాళ్ళం. రాకేష్ యాదవ్ అని ఒక ఇది ఉండేది. ఆ టాపిక్ బాగా ప్రిపేర్ అయ్యి దాని నుండి 3600 5600 ఒక పెద్ద ఇంత బుక్ అయితే ఉండేది. ఆ బుక్ తీసుకొని దానిలో మేము ప్రతిదీ సాల్వ్ చేసుకొచ్చేవాళ్ళం. ఒక్కొక్క మోడల్కి వచ్చేసి 400 500 సమ్స్ ఉంటాయి. ఒక నైట్ మొత్తం కూర్చొని అవగొట్టేవాళ్ళం. ఒక 500 సమ్స్ ఉన్నాయంటే 2 రోజులు 2 నైట్స్ మొత్తం. ఎందుకంటే మార్నింగ్ టైంలో అక్కడ డిస్టర్బెన్స్లు అవి ఉంటాయని చెప్పేసి ఒక 2-3 ఫ్రెండ్స్ కూర్చుండేవాళ్ళం. కూర్చొని నైట్ మొత్తం ఒక 2 డేస్ 2 నైట్స్ పట్టుకొని మొత్తం అవగొట్టేవాళ్ళం. సో ఆ నెక్స్ట్ అది అవగొట్టాక మాకు ఆ టాపిక్ నుండి ఏ బిట్ వచ్చినా సరే కొంచెం మాకు పెద్దగా కష్టం అనిపించేది కాదు. దాంతోపాటు బ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాచ్ ఎట్లా ఇంపార్టెంట్ అంటే మీరు ఒక 4-5 మెంబర్స్ ఉన్నారనుకోండి. 4-5 మెంబర్స్ ఒకే దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఆ బ్యాచ్ కూడా ఎట్లా ఉండాలంటే మీరు ప్రిపేర్ 5 మంది అయ్యారంటే 5 మెంబర్స్ అయితే ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అంటే 5 మెంబర్స్ కూడా జాబ్ కొట్టాలి కంపల్సరీగా. మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది అట్లా ఉండాలి. ఎందుకంటే షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే సింగిల్గా ఏదో స్టడీ హాల్కి వెళ్తారు. లేదంటే మీరు ఎక్కడైనా చదవండి, స్టడీ హాల్కి వెళ్ళి చదవండి, ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదవండి, లేదంటే ఎక్కడ రూమ్ తీసుకుని చదవండి, ఏమైనా చదవండి. ఒక మంచి ఫ్రెండ్స్ సర్కిల్ అనేది ప్రిపరేషన్స్ టైంలో చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమంటే ఇట్లా ఫ్రెండ్స్ ఉంటే పాడైపోతాం, అది రాంగ్. అది నా పర్సనల్గా నేను చెప్తుంది ఏమంటే ఒక మంచి ఫ్రెండ్ ఉంటే మనతో పాటు ఒక మంచి బుక్ మన చేతిలో పెట్టుకున్నట్టే. నీకు తెలిసింది వాడికి తెలియదు, వాడికి తెలిసింది నీకు తెలియదు. సో ఈ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్లో ఏమవుతుందంటే మీ నాలెడ్జ్ ఆటోమేటిక్గా మీ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, మీతో ఉన్న మీ ఫ్రెండ్ నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది. లేదు ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఏదైనా మాక్ టెస్ట్ రాశారు అనుకోండి, ఇద్దరు కూడా మాక్ టెస్ట్ రాస్తారు. లేదంటే 5 మెంబర్స్ ఉన్నారు, మీరు 5 మెంబర్స్ ఒకటే మాక్ టెస్ట్ రాయండి. రాసి తర్వాత మీరు ఏం చేస్తారంటే డిస్కస్ చేసుకుంటారే నేను ఈ సమ్ ఎట్లా చేశాను, నేను ఈ సమ్ ఎట్లా చేశాను, దీన్ని ఎట్లా అప్రోచ్ చేశాను. అట్లా చెప్పినప్పుడు ఏమంటారంటే 5గురిలో ఎవరో ఒకరు కంపల్సరీగా ఒకరైతే దాన్ని డిఫరెంట్గా అప్రోచ్ చేస్తారు. ఆ డిఫరెంట్గా అప్రోచ్ చేసినప్పుడు వాడి దగ్గర మీరు ఆ సజెషన్ అయితే తీసుకోవాలి. మామ ఎట్లా చేసావు, ఇది ఏం చేసావు, ఇది కొంచెం మేము కూడా నేర్చుకుంటాం అని చెప్పేసి అట్లా ఇంకో సమ్ ఉంటుంది. ఇంకోటి వేరే వాడు డిఫరెంట్ అప్రోచ్లు చేస్తాడు. సో అట్లా షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఏమవుతుందంటే మీకు చాలా ఎగ్జామ్స్లో చాలా యూజ్ఫుల్ అవుతుందండి. సో ఇలాంటి చిన్న ట్రిక్స్ అన్నీ మీరు ఏమి పెద్దగా చేసే అవసరం లేదు. ఇట్లా చిన్న మైనర్ మిస్టేక్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మీరు బ్యాలెన్స్ చేసుకొని వెళ్తే ఆటోమేటిక్గా మీ క్వాంట్ సెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మేము అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఎక్కడ ఏ క్వశ్చన్ దొరికితే ఆ క్వశ్చన్ని సాల్వ్ చేసేవాళ్ళం. ఎట్లా సాల్వ్ చేసేవాళ్ళం? పెన్ ఉండకూడదు, పేపర్ ఉండకూడదు. ఫస్ట్ క్వశ్చన్ చూడాలి, దాన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, మన మైండ్లో క్యాలిక్యులేషన్ అంతా జరగాలి. నో పెన్ అండ్ పేపర్. పెన్ను పేపర్ ఫస్ట్ టచ్ చేయొద్దు. అంటే ఎప్పుడు ఇదేం బిగినెస్ కాదండి, కొంచెం మీకు బాగా అలవాటు అయ్యాక చెప్తాను అనమాట. అంటే మీ క్యాలిక్యులేషన్ స్పీడ్ పెరగడానికి ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం అవుతుంది. ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి మంచి స్ట్రెంత్ కాన్సెప్ట్ బేసిక్స్ అన్ని స్ట్రెంత్గా ఉంటారు కదా, వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. మీరు క్వశ్చన్ ఎప్పుడు కూడా పెన్ కానీ పేపర్ కానీ యూజ్ చేయకుండా, అది ఎంత టఫ్ క్వశ్చన్ అవనివ్వండి, మోడరేట్ క్వశ్చన్ అవ్వండి, ఫస్ట్ మీరు క్వశ్చన్ బాగా చదవండి. చదివి క్యాలిక్యులేషన్ అంతా మీ బ్రెయిన్లోనే చేయడానికి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఏమవుతుందంటే కొంచెం చిన్న క్లమ్జీనెస్ అనేది వస్తుంది. ఆ క్లమ్జీనెస్ అనేది స్టార్టింగ్లో వస్తుంది మీకు. అట్లా కొంచెం ముందుకు వెళ్తున్న కొద్ది మీకు ఆ క్లమ్జీనెస్ కూడా పోయి మీ బ్రెయిన్ స్పీడ్ పెరిగి మీ క్యాలిక్యులేషన్ అనేది తగ్గిపోతుంది. మీరు ఇప్పుడు నార్మల్గా 2-3 స్టెప్లు వేసిన సమ్మని మీరు బ్రెయిన్లో చేస్తే ఆ 3 స్టెప్పులు కట్ చేసి 4వ స్టెప్ మీరు డైరెక్ట్గా ఫస్ట్ స్టెప్ కింద వేస్తారు. సో అదే అనమాట బ్రెయిన్ స్పీడ్ అనేది అట్లా పనిచేస్తుంది. మీరు పెన్ని పేపర్ని కొంచెం మీరు దూరంగా పెడితే మీ బ్రెయిన్ స్పీడ్ అనేది అట్లా పనిచేస్తుంది. ఇది అనేది మీకు మెయిన్స్ ఏ ఎగ్జామ్లోనైనా సరే
ప్రిలిమ్స్ అవ్వనివ్వండి, మెయిన్స్ అవ్వనివ్వండి, ఏ ఎగ్జామ్లో అయినా సరే ఈ టైప్ ఆఫ్ థాట్ అనేది మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. కనుక ఎవరు కూడా క్వాంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడొద్దు. మంచిగా కొంచెం పక్కన ఉన్న ఫ్రెండ్స్తో వాళ్ళతో వీళ్ళతో షేర్ చేసుకొని మంచి మంచి మోడల్స్ అన్నీ మీరు ఎట్లా ఉండాలంటే కొంచెం ఇంతూజిస్ట్గా ఉండాలి. ఓ సమ్ వచ్చింది కొత్తగా, ఇదొకటి ప్రిపేర్ అవ్వాలి, లేదంటే ఈ సమ్ చేయాలి, లేదంటే నీకు తెలియలేదంటే బ్రో ఇది ఎట్లా చేయాలి, నువ్వు కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అట్లా ప్రతిదీ కొత్తగా తెలుసుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ ఉండాలండి. ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు మీకు మిగతా మీకు ఫేవరెట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్లానే ఈ సబ్జెక్ట్ పైన కూడా మీరు ఇంట్రెస్ట్ ఫస్ట్ పెంచుకోవాలి. ఇంట్రెస్ట్ పెంచుకున్నాక ఆటోమేటిక్గా మీకు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, మీకు ఎగ్జామ్లో మార్క్స్ కూడా కనిపిస్తాయి. సో నేనైతే ఈ 5 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 టాపిక్స్ని కూడా బాగా మంచిగా అంతా నీట్గా ప్లాన్ చేసి మంచిగా చేద్దాం, వీడియో చేసి ప్రతి ఒక్క మోడల్ని కూడా కవర్ చేసేటట్టు చేద్దాం. కాకపోతే ఏమంటే కొంచెం లేట్గా చెప్పడం వల్ల కొంచెం వీడియోస్ లాగ్ అవుతాయి. ఎందుకంటే మరి బిగినర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలి కాబట్టి కొంచెం లాగ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి కొంచెం మంచి జిమ్స్ ఉంటారు, వాళ్ళకి కొంచెం స్లో అనిపించవచ్చు, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదా. సో ఇంతవరకు అయితే క్వాంట్ నా స్ట్రాటజీ అయితే ఇదే, నేను ప్రిపేర్ అయిన స్టైల్ కూడా ఇదే, సింపుల్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ పెట్టండి, నేనైతే రిప్లై ఇస్తున్నాను. మ్యాక్సిమం అన్ని కామెంట్స్ కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం టైం చూసుకొని ఏమైనా నేను వర్క్లో ఫ్రీగా ఉంటే రిప్లై ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఆ ఇబ్బంది ఏం లేదు. ఎవరు కూడా మళ్ళీ నేను చెప్తున్నాను, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి ఇంపార్టెంట్ విషయాలు మీతో షేర్ చేసుకుంటాను, మంచి మంచి న్యూసెస్ షేర్ చేసుకుంటాను. అట్లాగే ఇంకా ఎస్బీఐ పిఓ జాబ్ ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది ఏంటి, సో దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయమని చెప్పి కామెంట్స్లో కామెంట్ చేయండి. చాలామంది ఏంటంటే జాబ్ ప్రొఫైల్ అంటే బయట నుండి చూసి అక్కడ చూసి నెట్లో చూసి అది ఇది చూసి మీకు చెప్తారు. మనకు అట్లా వద్దు, మనం అందులోనే పనిచేస్తున్నాం, ఆర్గనైజేషన్లోనే ఉన్నాం కాబట్టి మనం చూస్తాం డైలీ. నేను చూస్తాను అది ఆ వర్క్ ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకి ఎంత శాలరీస్ వస్తాయి, పర్క్స్ ఎంత వస్తాయి, ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే వాళ్ళ శాలరీ అంతా అది ఇది అని చెప్తారు. అది అంతా ఓకే, అది కాదు. ఇంటర్నల్గా ఏముంటుంది, ఎట్లా ఏం వర్క్స్ ఉంటాయి, ఏం చేస్తారో, వాళ్ళకి ఎంత మానిటరీ బెనిఫిట్, ఎస్బీఐ పిఓ అంటే వాళ్ళకి ఎంత మానిటరీ బెనిఫిట్ ఉంటుంది, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి తెలియని విషయాలు కూడా నేను ఇంకా చెప్తాను. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఎస్బీఐ పిఓ కంపల్సరీ అప్లై చేసుకుంటారు. ఆ వీడియో చూసారంటే ఆ బెనిఫిట్స్, మానిటరీ బెనిఫిట్స్ అవన్నీ చూస్తే, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్గా కొంతమంది లో ఉంటారు కదా, వాళ్ళకైతే ఆ నోటిఫికేషన్ అనేది చాలా అంటే చాలా మంచిది. ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్తాను. సో మన ఛానల్ అయితే ఇంకా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మన వీడియోస్ ప్రతివి కూడా చాలా త్వరగా రీచ్ అవుతాయి కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.